ఇక దేశంలో గ్యాస్ కొరత లేదని కాంగ్రెస్ గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. గ్యాస్ సిలిండర్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదన్న ఆయన మూసీలోకి వచ్చే డ్రైనేజీని ఎక్కడ కలుపుతారని ప్రశ్నించారు. రామచంద్రరావు ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ కావాలని ఈ యొక్క కృత్రిమ గ్యాస్ షార్టేజ్ని తీసుకువచ్చి కేవలం కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలోనే ఈ యొక్క సమస్య వస్తున్నది. గ్యాస్ కొరత లేదు, ఇది కేవలం రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వ్యక్తులు బాధ్యత రహితమైనటువంటి మాటలు మాట్లాడి ఈ పని చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ప్రజలకు అబద్ధాలు ఆడి ఈరోజు వాళ్ళ భయభ్రాంతులు చేస్తూ ఈరోజు ప్రజల్ని ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఫైట్ చేయాలి, ప్రత్యేకంగా వ్యతిరేకం కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందు 5,000 కోట్లు అన్నాడు మూసి, నిన్న 7,000 కోట్లకు వచ్చేసి స్టార్ట్ కాకముందే 2,000 కోట్లు పెరిగినాయి. ఎస్కలేషన్. అరే ఇంకా స్టార్ట్ అయినా ఇంకెంత పెరుగుతుందో. ఫస్ట్ నేను చెప్తా ఉంది, మీ మూసీ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, మూసీ క్లీన్ చేయాల్సి ఉంది. కానీ మూసీలో పడే నీళ్ళని మీరు ఎట్లా ఆపుతారు, మూసీలో పడేటటువంటి ఒక డ్రైనేజీని మీరు ఎట్లా ఆపుతున్నారు, అవి ఎక్కడ మీరు ఆపి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కడుతున్నారా అనేది మా ప్రశ్న. 50 మీటర్ల బఫర్ జోన్ పెట్టేసి అక్కడ ఉన్న ఇల్లు కూడా కొట్టి లీగల్గా ఇల్లు కూడా కొట్టినటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు అక్కడ. కాబట్టి అది అవసరం లేదు నేను అనేది.